వైసీపీ అధినేత జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి తాను రేపు తిరుమలకు వెళ్లాల్సి ఉంది. ఇవాళ రాత్రికే తిరుమలకు వెళ్లాల్సి ఉంది. రేపు స్వామివారిని దర్శించుకుని పాప ప్రక్షాళన పూజలకు పిలుపునిచ్చారు జగన్. అదే క్షణంలో కొద్దిసేపటి క్రితమే తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించారు. అలాగే మరి కాసేపట్లో మీడియా ముందుకొచ్చి కూడా దీనికి సంబంధించి మాట్లాడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తిరుమల నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జగన్ తిరుమలకు రానున్నారు అన్న నేపథ్యంలో అక్కడ 30 యాక్ట్ అమల్లో ఉంది. చాలా హిందూ సంఘాలు కావచ్చు, కూటమి నేతలు అందరూ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనని రద్దు చేసుకున్నారు. మరి ఇప్పుడు అక్కడ ఎట్లాంటి పరిస్థితి నెలకొంది? అసలు ఈ రద్దుకు సంబంధించి ఎట్లాంటి వార్తలు వినిపిస్తున్నాయి? ఉదయశ్రీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క తిరుపతి పట్టణం అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అనేటువంటి చోటు చేసుకుంది. అంటే ఉదయం నుంచి కూడా అటు హిందూ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నేతలు కావచ్చు, వివిధ ప్రకటనలతో హోరెత్తిస్తూ వస్తున్నారు. ఎందుకంటే అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమలకు రావాలంటే మాత్రం ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అన్న అంశం పైనే ప్రధానంగా ఉదయం నుంచి కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. కాకపోతే ఉదయం అంటే ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్నాడు అన్న సమాచారం అయితే ఉదయం నుంచి సాగుతూ వచ్చింది. కాకపోతే ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా 30 పోలీస్ యాక్ట్ ను నిన్నటి నుంచి అంటే 24వ తేదీ నుంచి 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి అంటే చిత్తూరు కావచ్చు, కడప, అనంతపురం, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి ఎవరిని కూడా రానికుండా చెక్ పోస్ట్ వద్ద కూడా పూర్తిగా నిలిపేస్తున్నటువంటి పరిస్థితులు వస్తూ వచ్చాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మనం చూసినట్లయితే వైకుంఠ్ క్యూ కాంప్లెక్స్ వద్ద కొన్ని నియమాలకు సంబంధించినటువంటి బోర్డులను కూడా పెట్టాయి. ఎందుకంటే అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమల వారి స్వామివారి దర్శనానికి రావాలంటే ఖచ్చితంగా జిఓఎంఎస్ నెంబర్ 311 ప్రకారము వారు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ దాని ప్రకారమే వారికి వారికి అనుమతిస్తామని కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి మనం బోర్డు దగ్గర ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం ఆధ్వర్యంలో హైందవేతరులు ఎవరైనా సరే ఆలయ ప్రవేశం గురించి రావాలనుకుంటే మాత్రం 136 అంటే దేవాదాయ చట్ట ప్రకారం సెక్షన్ 136 ప్రకారము తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాలలో కేవలం హిందువులకు మాత్రమే సంబంధించింది. కాబట్టి ఇక్కడ సాధారణంగా హిందువులకు మాత్రం ఇక్కడ ప్రవేశం ఉంటుంది. కానీ హైందవేతరులు ఎవరైనా సరే ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే వారు ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల విశ్వాసము మరియు గౌరవం ఉన్నట్లు ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ధృవీకరణ పత్రము తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కార్యాలయం ఉన్నటువంటి అదనపు జేఈఓ కార్యాలయంలో వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నియమాలను ఖచ్చితంగా పాటించిన వారికి మాత్రమే స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. లేకపోతే అక్కడ దర్శనం కల్పించడానికి అవకాశం ఉండదు అన్నటువంటిది ఇప్పటికి కూడా టీటీడీ అధికారులు చెప్తూ వస్తున్నారు. అందుకు మనం చూసినట్లయితే టీటీడీ అధికారులు ఉదయం నుంచి ఏవైతే చెప్తూ వస్తున్నారో ఆ అంశానికి సంబంధించినటువంటి నోటీస్ బోర్డు అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలోనే టీటీడీ అధికారులు ఆలయాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలకు సంబంధించినటువంటి నోటీస్ బోర్డులన్నీ కూడా పెడుతూ వస్తున్నారు. వీటిని ఖచ్చితంగా పాటించాల్సిందే. జగన్తో పాటు మరి ఎవరైనా సరే అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమలకు రావాలంటే దేవాదాయ చట్ట ప్రకారం ఈ యొక్క నియమాలు పాటించాలి అన్నటువంటిది ఇటు టీటీడీ అధికారులు చెప్తున్నారు. అదే విధంగా మనం చూసినట్టయితే హైందవ సంఘాలు అంటే ఇప్పుడు మనం చూసినట్టే హిందూ సంఘాలన్నీ కూడా ఉదయం నుంచి వాళ్ళు ప్రెస్ మీట్లు కావచ్చు అనేక విధంగా వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తిరుమల దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అలిపిరి వద్దనే డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇస్తే తప్ప తాము తిరుమలకు అనుమతించము, లేకుంటే ఇక్కడే అడ్డుకొని తీరుతామని కూడా ఆ యొక్క ప్రజా సంఘాలతో పాటు హిందూ ప్రజా సంఘాలన్నీ కూడా ఇప్పటికే ప్రకటన జారీ చేసి ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మరికొంతమంది నేతలు కూడా శాంతియుతంగా డిక్లరేషన్ ఇచ్చి ఆయన తిరుమలకు వెళ్ళాలి, లేకపోతే శాంతియుత రూపంలో తాము నిరసన తెలియజేస్తామని వారు కూడా తెలియజేస్తూ వస్తున్నారు. వారితో పాటు వైసీపీ శ్రేణులు కూడా అటు జగన్ కి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా తిరుమల వరకు భారీ స్వాగతం పలికేందుకోసం వైసీపీ శ్రేణులు భారీ కటౌట్స్ ని ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. అంతేకాకుండా భారీగా మాబ్ కూడా అక్కడ గ్యాదర్ అయ్యేదానికి ప్రయత్నం జరుగుతూ వస్తుంది. కాకపోతే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేశాడు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా వైసీపీకి చెందినటువంటి కీలక నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో మనం తీసుకుంటే చిత్తూరు జిల్లాలో కాకుండా తిరుపతి నగరంలో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి వారందరినీ కూడా ప్రముఖ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అయితే మంచి ఇక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు అనేది జరుగుతూ వస్తున్నాయి. సో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడే మనం తీసుకున్నట్లయితే జగన్ పర్యటన రద్దు తెలుస్తుంది. ఉదయశ్రీ.
రైట్. ఇంకా ఇప్పుడు అక్కడ తిరుమలలో సెక్యూరిటీ అనేది ఏ విధంగా ఉంది జగన్ పర్యటన రద్దు తర్వాత రమేష్? ఉదయశ్రీ మనం తీసుకున్నట్లే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా భారీగా పోలీస్ బలగాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే జగన్ ఇక్కడికి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అటు వైసీపీ కావచ్చు, అదేవిధంగా కూటమి నేతలు కావచ్చు, ప్రధానంగా బీజేపీ నేతలు కావచ్చు, సో వారందరూ ఇక్కడికి చేరుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పటికే ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాలు, అంటే మనం తీసుకున్నట్లయితే అలిపిరి దగ్గర నుంచి తిరుమల కొండపై వరకు వచ్చే ప్రతి ప్రాంతంలో కూడా పోలీసు బలగాలు అనేటువంటివి మోహరిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కువ జనాన్ని అనేటువంటి గ్యాదర్ అవ్వకుండా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పంపిస్తూ వస్తున్నారు. ప్రధానంగా భక్తులను మాత్రమే తిరుమల కొండపైకి అనుమతి చేస్తూ వస్తున్నారు. ఎవరిని కూడా, అంటే పొలిటికల్ గా సంబంధించినటువంటి ఎవరిని కూడా కొండపైకి అనుమతి లేదు. ఎందుకంటే టికెట్ల దర్శనానికి సంబంధించిన టికెట్లు ఎవరికైతే ఉన్నాయో వారిని మాత్రమే అనుమతించేటువంటి జరుగుతూ వస్తుంది. కాకపోతే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం ఇప్పటికే అంటే ఎయిర్పోర్ట్ దగ్గర భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో అక్కడే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సర్ది చెప్పి ఆయనతో పాటు 4 వ్యక్తులు మాత్రమే తిరుమల కొండకు వెళ్లే విధంగా నచ్చజెప్పడం కోసం పోలీసు యంత్రాంగం ఇప్పటికే ఏర్పాటు చేసుకుని ఉంది. అయితే ఆ నేపథ్యంలో ఆయన కాన్వాయ్ తో పాటు Z+ కేటగిరీ ఉన్న నేపథ్యంలో ఆయన కాన్వాయ్ ని మాత్రమే అలో చేస్తారు. ఆ కాన్వాయ్ లో ఎవరిని కూడా అనుమతి లేనటువంటి వాహనాలను అలో చేయకుండా ఉండడం కోసం ఏ చెక్ పోస్టులతో పాటు బ్యారికేడ్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసినట్లయితే ప్రతి ప్రాంతంలో కూడా బ్యారికేడ్లు అనేటువంటిది ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ జగన్ ఈ యొక్క ప్రదేశానికి వచ్చినట్లయితే ఆయన కాన్వాయ్ను మాత్రమే ఈ ప్రదేశానికి అనుమతి చేయాలా, మిగతా వాళ్ళు ఎవరిని కూడా అక్కడికి రానికుండా అడ్డుకునే దానికోసం పోలీసులు అయితే ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఆయనతో పాటు దాదాపు భారీ పోలీస్ బలగాలు సైతం తిరుమల కొండకు చేరుకుంటున్నాయని చెప్పవచ్చు. ఉదయశ్రీ, అంటే ఎటువంటి నిబంధనలు ఉన్నాయి తిరుమల మొత్తం కూడా రమేష్? చూసినట్లయితే ఉదయం నుంచి కూడా తిరుమల అంతా కూడా పూర్తిగా పోలీసుల యొక్క వాళ్ళ యొక్క కస్టడీలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంట్రన్స్ గేట్ మనం తీసుకున్నట్లయితే తిరుమల యొక్క ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి కూడా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి తరువాతనే తిరుమల కొండ పైకి అధికారులు వాహనాలు సైతం అనుమతి చేస్తూ వస్తున్నారు. మనం చూడొచ్చు ప్రతి ప్రదేశంలో కూడా పోలీస్ వాహనాలు, అంటే మనం చూసినట్లయితే తిరుమల కొండ వీధుల్లోని ప్రతి వీధిలో కూడా పోలీస్ వాహనాలు పహారా కాస్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడికి ఎవరైనా పొలిటికల్